మనము ఇదివరకు పూర్వీకుల్లో మనం ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం అండి. ఎక్కువ వాళ్ళు అంటే పళ్ళు తోమటానికి బొగ్గు కానీ, ఉప్పు కానీ, ఇటుక కానీ ఇట్లాంటి పదార్థాలు వాడుతూ ఉంటారు. కొంతమంది వేప పుల్ల కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు అనమాట. అంటే ఇది ఒక విధంగా ఏంటంటే ఏదైతే మనకి వీటితో తోముకునేటప్పుడు పంటి మీద చిగురు మీద తిన్న ఆహార పదార్థాలు ఉంటాయో అవి వెళ్ళిపోతాయి. కానీ లాంగ్ టర్మ్‌లో అంటే ఎక్కువ రోజులు మనం దీనితోని బొగ్గుతోని గానీ, ఇటుకతోని గానీ, ఉప్పుతోని గానీ ఎక్కువ కాలం మనం తోముతుంటే మాత్రం ఏమైద్దంటే, ఆ ఇనామెల్ అనేది త్వరగా అరిగిపోయిద్దండి. సో, వాళ్ళకేమైద్దంటే, జుమ్మని సెన్సిటివిటీ అనేది మనకి ఎక్కువ చూస్తూ ఉంటాం వాళ్ళల్లో. త్వరగా సెన్సిటివిటీ అనేది వచ్చిద్దనమాట. అంటే పళ్ళు త్వరగా జుమ్మని లాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇందులో అబ్రెసివ్ ఏజెంట్ అనేది ఉంటదండి. ఈ అబ్రెసివ్ ఏజెంట్ అంటే ఏమంటారంటే, మనకి ఆ హార్డెండ్ మెటీరియల్ ఉంటదనమాట. ఎప్పుడైనా మనం ఏంటంటే సాఫ్ట్ మెటీరియల్ వాడుతూ ఉండాలి మనం. సో జనరల్‌గా ఈ సాఫ్ట్ మెటీరియల్ ఏంటంటే మనం పేస్ట్ గానీ, లేకపోతే టూత్ పౌడర్ గానీ ఈ 2 వాడొచ్చు. కానీ మనం ఇవనేది మనం ఎక్కువ కాలం వాడకూడదది. ఏదైతే చార్కోల్ బొగ్గు గానీ, లేకపోతే మనకి ఆ ఉప్పు గానీ, లేకపోతే ఇటుక గానీ, ఈ వేప పుల్ల గూడా మనం ఎక్కువ కాలం అనేది వాడకూడదు. మంచిది కాదనమాట అది. పన్ను చిగురుని అది దెబ్బతీస్తూ ఉంటది. ఎందుకంటే అందులో ఎక్కువ గరుగ్గా ఉండి అబ్రెసివ్ ఏజెంట్ అయిద్దనమాట. సో జనరల్‌గా మనం అడ్వైస్ చేసేదేంటంటే, జస్ట్ నార్మల్ టూత్ పేస్ట్, ఎనీ టూత్ పేస్ట్ అంటే మనం పర్టిక్యులర్ టూత్ పేస్ట్ అని చెప్పము మార్కెట్‌లో. ఏదైతే మనకి టూత్ పేస్ట్‌లో జనరల్‌గా మనం కింద చూసుకుంటే, ఆ చివరి ఎడ్జ్‌లో మనకి గ్రీన్ కలరు, బ్లూ కలరు, రెడ్ కలర్ ఇట్లా ఉంటాయండి. గ్రీన్ కలర్ ఉన్నదంటే ఏంటంటే నేచురల్ వితౌట్ ఎనీ కెమికల్స్ అనమాట. సో రెడ్ కలర్ ఉందంటే మాత్రం అందులో కెమికల్స్ ఉన్నట్టు. సో మనం వీలున్నంత వరకు నేచురల్ టూత్ పేస్ట్ రోజు మార్నింగ్, నైట్ 2 సార్లు వాడితే చాలా మంచిది. సో మనం బ్రష్ కూడా అందుకోసం మన హార్డ్ బ్రష్ అనేది మనం అడ్వైస్ చేయం. జనరల్లీ మనం అడ్వైస్ చేసేది ఏంటంటే సాఫ్ట్ బ్రష్. సో సాఫ్ట్ బ్రషే చాలా ఇంపార్టెంట్‌గా మనము వాడుతూ ఉండాలి. సో అందుకోసమని మనం ఇప్పుడు విలేజెస్‌లో కూడా మన హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చేదేంటంటే, డోంట్ యూజ్ దిస్ చార్కోల్ ఆర్ బ్రిక్ ఆర్ దిస్ సాల్ట్ అనమాట. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పంటి ప్రాబ్లమ్స్ మీద, చిగుళ్ళ మీద ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏమన్నా తెలుసుకోవాలన్నా, మీకేమన్నా ట్రీట్మెంట్ కావాలన్నా సరే, మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థాంక్ యూ.